నేను మహాగౌరీని. నవరాత్రుల 8వ రోజు భక్తులు నన్ను పూజిస్తారు. శివుడ్ని ప్రేమించి ఆయన్ని పొందేందుకు నేను గాఢమైన తపస్సు చేశాను. వర్షం, గాలి, కష్టాలన్నింటినీ తట్టుకుని తపించాను. కాలంతో పాటు నా శరీరం మీద ధూళి, మలినత క్రమంగా పేరుకుపోయింది. నా రూపం మలినమైపోయింది. కానీ నా సంకల్పం మాత్రం విశుద్ధంగా నిలిచింది. అప్పుడే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నారు. పార్వతీ, నీ తపస్సు పవిత్రమైనది. నీ రూపానికి మళ్లీ ప్రకాశము రావాలంటే మానస సరోవరంలో స్నానం ఆచరించు. బ్రహ్మదేవుని మాటను అనుసరించి నేను మానసా సరోవరంలో స్నానము ఆచరించాను. ఆ పవిత్ర జలాల్లో నా మలినం కరిగిపోయింది. వెలుగుతో తేజోమయమైన రూపాన్ని తిరిగి పొందాను. అప్పటినుంచి నా కాంతివంతమైన రూపాన్ని మహాగౌరి అనే పేరుతో ఆరాధిస్తున్నారు.